హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని ఒక 10x10 రూమ్ అనమాట అండి. ఇది మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది 10x10 రూమ్ అనమాట. ఈ రూమ్ మార్కింగ్ మూలమట్టం లేకుండా మనం ఏ విధంగా చేసుకోవాలి. ఈ 10x10 రూమ్కి 4 పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ పిల్లర్స్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మూలమట్టం లేకుండా అన్నది మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే కనుక కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి 100% కూడానే వర్క్ ఏ విధంగా చేసుకోవాలన్నది అర్థమయ్యే విధంగానే మన ఛానల్లో అయితే వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్ నేర్చుకునే వాళ్ళకే ఈ ఛానల్ అన్నది ఉపయోగపడేలాగా నేను ప్రతి వీడియో కూడా 10x10 రూమ్ కాడ నుంచి ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వీడియోలు చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఈరోజు మన వీడియోలోని ఒక 10x10 ఈ రూమ్కి 4 పిల్లర్స్ మార్కింగ్ ఏ విధంగా చేయాలి అన్నదే నేను ఈ వీడియోలో మూలమట్టం లేకుండా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే ఇప్పుడు జరుగుతుంది అనమాట అండి. అట్లయితే కనుక ఇలా క్రాస్గా మన స్థలం అన్నది ఉందన్నమాట. ఈ స్థలంలోని మీరు చూసుకున్నట్లయితే కనుక 10x10 రూమ్ మార్కింగ్ అయితే చేయాలన్నమాట. అది ఏ విధంగా చేయాలన్నది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి క్రాస్ స్థలాలు అయితే ఉండడం అయితే జరుగుతాయి అన్నమాట. చాలా దిక్కుల మీరు చూసుకున్నట్లయితే క్రాస్ స్థలాలైనా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ముందుగా మీకు దిశలనే చెప్తాను చూడండి. ఇది తూర్పు అనమాట. చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది పడమర. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తరం, ఇది దక్షిణం. మనకి ఎటుపక్క రోడ్డు ఉన్నా సరే, ఒక బిల్డింగ్కి ఒక రూమ్కి ఎటుపక్క రోడ్డు ఉన్నా సరే, బిల్డింగ్ అయినా రూమ్ అయినా సరే మార్కింగ్ ఈ విధంగానే చేయాలన్నమాట. మనకి ఎటుపక్క రోడ్డు ఉన్నా సరే ముందుగా మనకి ఈశాన్యం ఎక్కడ ఉన్నదన్నది చూసుకోవాలి. మనకి తూర్పు వైపు నుంచి ఉత్తర వైపున కార్నర్లో ఈశాన్యం అనమాట. తూర్పు నుంచి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు అనమాట అండి. అదేవిధంగా దక్షిణం నుంచి తూర్పు ఉన్నదాన్ని ఆగ్నేయం అంటాం అనమాట. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కనుక దక్షిణం నుంచి పడమరకు ఉన్నదాన్ని నైరుతి అంటాం అనమాట అండి. అదేవిధంగా పడమటి నుంచి ఉత్తరానికి ఉండేదాన్ని వాయువు అంటాం అనమాట అండి. ఈ విధంగా 4 దిశలు కూడా చూసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఈశాన్యం, అదేవిధంగా ఇది ఆగ్నేయం, తర్వాత ఇది నైరుతి, ఇది వాయువు అనమాట. ఈ 4 మూలలు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేయాలి. ఈ క్రాస్ స్థలంలో మనం చూసుకున్నట్లయితే కనుక మనకు 10 అడుగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అన్నది ముందుగా చూసుకోవాలి. ముందుగా మనం తాడు నైరుతి నుంచి వాయువుకు లాగుదాం. నైరుతి నుంచి వాయువుకు లాగేటప్పుడు ఇప్పుడు మనకి ఇది ఓన్లీ స్థలం అనమాట అండి. ఎటుపక్క రోడ్డు ఉన్నా సరే ఓన్లీ స్థలం ఈ విధంగా ఉంది. మనకు 10x10 రూమ్కి తగ్గ దేనికి పనిచేయదు అనమాట. అప్పుడు మనం 10x10 ఎలా కలుపుకోవాలి. ఒక వైపున మనం నైరుతి నుంచి వాయువుకి ఒక 10 అడుగులు అన్నది టేప్తో కొలిసి ఇలాగ టేప్తో కొలుద్దాం. టేప్తో కొలిసి ఇక్కడ ఒక రాట పాద్దాం అనమాట. ఇక్కడ ఒక రాట పాద్దాం, అదేవిధంగా ఇక్కడ ఒక రాట పాద్దాం. ఇది 10x10. ఇక్కడ 10 అడుగులు కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు 10 అడుగులు మనకు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, నైరుతి నుంచి వాయువుకి ఒక 10 అడుగులు అంటే ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇలాగా మనం రాట అన్నది పాతుకోవాలి. ఇక్కడ ఒక ఊస, ఇక్కడ ఒక ఊస 10 అడుగుల దగ్గర పాతుకోవాలి. ఇప్పుడు ఇది మనకు మూలమట్టానికి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. మనం ఇక్కడ మూలమట్టం ఏమన్నమాట, ఎప్పుడైనా సరే మనం వీడియోలోని ఎప్పుడైనా సరే మూలమట్టం లేకుండానే మనం మార్కింగ్ ఏ విధంగా చేయాలన్నది నేను చెప్తానండి. ప్రతిదీ కూడా కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళు మీరు గమనించండి. నేను చెప్పే విధానాన్ని గమనిస్తే కంపల్సరీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. నైరుతి నుంచి మనకు వాయువుకి ఇక్కడికి 10 అడుగులు వచ్చింది. అదేవిధంగా నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇక్కడికి 10 అడుగులు వచ్చింది. చూసారు కదా, ఇక్కడ 10 అడుగులు వచ్చింది, ఇక్కడ 10 అడుగులు అంటే మనకి ఒక వెల్ షేప్ కార్నర్ సరిపోయింది. ఇప్పుడు ఇది మూలమట్టానికి ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి. నైరుతి నుంచి మనకు ఆగ్నేయానికి ఒక 4 అడుగులు పినిస్కి వచ్చండి. తాడుకే పినిస్ అన్నది వచ్చండి. ఒక 4 అడుగులు కొలుసుకుని ఇక్కడ పినిస్ అన్నది వచ్చండి. అదేవిధంగా నైరుతి నుంచి వాయువుకి ఒక 3 అడుగులు పినిస్ అన్నది వచ్చండి. పినిస్ అన్నది వచ్చి ఇక్కడ 3 అడుగులు ఇలా రాసుకోండి. ఇక్కడ 4 అడుగులు, అదేవిధంగా ఇక్కడ 3 అడుగులు. ఇప్పుడు ఈ పినిసులు గుచ్చారు కదా, మనకి ఇక్కడ నుంచి 4 అడుగులు పెట్టాం కదా, ఈ పినిస్ కాడి నుంచి ఈ పినిస్ కాడికి ఎంత రావాలి టేప్తో కొలిస్తే అన్నది చెప్తాను చూడండి. కరెక్ట్గా మనకి 5 అడుగులు అయితే రావాలి. కరెక్ట్గా 5 అడుగులు అయితే ఎప్పుడైతే వచ్చిందో మనకి ఈ మూల అన్నది మూలమట్టానికి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇంక అందులో ఏ డౌట్ లేదండి. ఒక పక్క 4 అడుగులు, ఒక పక్క 3 అడుగులు పెట్టుకుని మనం 5 అడుగులు కొలిసామంటే కరెక్ట్గా 5 అడుగులు వచ్చిందంటే కరెక్ట్గా ఎల్ షేప్ మూలమట్టానికి వచ్చేసినట్టు. ఒకవేళ కనుక మూలమట్టానికి రావట్లేదు, 5 అడుగులు 1 అంగుళం, 5 అడుగులు 2 అంగుళాలు వచ్చింది అనుకోండి,
నైరుతి నుంచి వాయువు వైపు తాళ్ళు లాగారు కదా, ఈ తాడుని అయితే కదపకండి. ఈ తాడుని అయితే ఇలా ఉంచేసి మనకి నైరుతి నుంచి ఆగ్నేయానికి తాడు లాగాం కదా, ఈ తాడుని ఒక అంగుళం అటు, ఒక అంగుళం ఇటు, ఒక అంగుళం అటు, ఒక అంగుళం ఇటు జరిపితే కరెక్ట్గా మనకి 5 అడుగులు వచ్చేలా చూసుకోండి. అప్పుడు 5 అడుగులు రాలేదనుకోండి, ఒక అంగుళం ఇలా జరపండి, 5 అడుగులు వస్తుంది. లేకపోతే 5 అడుగులకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఒక అంగుళం తగ్గించండి, అప్పుడు 5 అడుగులు కరెక్ట్గా సరిపోతుంది. మనకు 5 అడుగులకి కరెక్ట్గా రావాలన్నమాట ఈ తాళ్ళు అవుతాయి. ఎప్పుడైతే మనకు 5 అడుగులకు వచ్చిందంటే కనుక కరెక్ట్గా మూలమట్టానికి ఉన్నట్టు. ఈ విధంగా మూలమట్టం అన్నది వేసుకోవాలి. మూలమట్టం లేకపోయినా సరే నాట్లు ఎట్టి టేప్ తోటి ఈ విధంగా అయితే చేయాలన్నమాట. మనం మార్కింగ్ ఏ విధంగా చేస్తున్నామండి, మూలమట్టం లేకుండా చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మూలమట్టం లేకుండా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ షేప్ మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎల్ షేప్ సరిపోయినప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే వాయువు నుంచి ఈశాన్య మూలకే ఒక 10 అడుగులు అయితే కొలండి. ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీనికి కూడా ఒక ఓసన్న పాడుకుని ఇక్కడ కూడా తాళ్ళు లాగేసుకుంటాం అనమాట. 3 పక్కల కూడా 15 అడుగులు వచ్చింది. కరెక్ట్గా నాటుకైతే రావడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనం ఆగ్నేయం నుంచి ఈశాన్య మూలకు 10 అడుగులు కొలండి. అంటే ఇక్కడ 10 అడుగులు వచ్చింది అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకే 10 అడుగులు వచ్చింది. అంటే కరెక్ట్గా 10 రూము మార్కింగ్ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. మూలమట్టం లేకుండా మార్కింగ్ చేసే విధానం అయితే ఇదనమాట అండి. ఎటుపక్క క్రాస్ ఉన్నా మనకు అనవసరం. మనకి ఈశాన్య మూల కొద్దిగా పెరగాలి, చాలా మటుకు ఈశాన్య మూల పెరిగిందనమాట ఇక్కడ. అంటే మనకి ఈ స్థలం అయితే ఉపయోగపడుతుంది. అదే కనుక వాయు మూలదే ఉపయోగపడదు, అదేవిధంగా ఆగ్నేయ మూలదే ఉపయోగపడదు. కానీ ఏంటంటే కనుక మనకు 10x10 రూమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. మనకి గ్రీన్ సర్కిల్ అనేదంతా కూడానే మార్కింగ్ చేసే విధానం అనమాట. ఈ మార్కింగ్ ఈ విధంగా చేసేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి 5 మూలన్న తాళ్ళు లాక్కోవాలన్నమాట. మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలాగ 5 మూల తాడు అన్నది లాక్కోవాలన్నమాట అండి. ఈ తాళ్ళు లాగితే అక్కడ 12 అడుగులు వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఈ మూల కూడా లాగితే మనకు 12 అడుగులే రావాలన్నమాట. ఈ 12 అడుగులు వచ్చేలాగా 5 మూలలు అనేది లాక్కోవాలన్నమాట. చాలామందికి అయితే ఈ అవగాహన అయితే ఉండదన్నమాట అండి. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మార్కింగ్ చేయాలన్నది చెప్పడం కోసమే నేను ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను అనమాట. ఈ 5 మూలలు 12 అడుగులు, ఈ మూల 5 మూలలు 12 అడుగులు వస్తే కరెక్ట్గా 10x10 రూమ్ మార్కింగ్ ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు 10x10 మార్కింగ్కి సరిపోయిందా లేదా అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా 10x10 మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఎటు పక్క చూసుకున్నా సరే 10x10 బిల్డింగ్కి మార్కింగ్ అనేది సరిపోయింది. ఈ విధంగా మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. 10x10 రూమ్ మార్కింగ్ చేసే విధానం అయితే ఇదనమాట అండి. ఎటుపక్క క్రాస్ స్థలాలు ఉన్నా సరే మనం నైరుతి మూల నుంచి ఆగ్నేయ మూలకి వాయు మూలకి క్రాస్లు అనేవి తీసుకుని ఈశాన్య మూల ఎక్కువ ఉండేలాగా మనం స్థలం చూసుకోవాలి. ఆగ్నేయ మూల స్థలం పనిచేయదు, అదేవిధంగా వాయుమూల స్థలం మనకైతే ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు అనమాట. దీన్ని వదిలేండి, ఏ పక్క ఉన్నా సరే మార్కింగ్ మీరు ఈ 10x10 రూమ్కి ఇక్కడ గుమ్మం పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడ గుమ్మం పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడ గుమ్మం పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా సరే గుమ్మం పెట్టుకోవచ్చు. ఎటుపక్క రోడ్డు ఉన్నా సరే మార్కింగ్ చేసే విధానం అయితే ఇదనమాట అండి. మనకు రోడ్డుతో పని లేదు. మనకి ఎప్పుడు కూడా ఈశాన్యం పెరగాలి. మార్కింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కూడా ఈశాన్యం పెరిగేలాగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట అండి. 10x10 రూమ్ మార్కింగ్ చేసే విధానం అయితే ఇదండి. ఈ వీడియో ఎలా ఉపయోగపడ్డది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి 100% ఉపయోగపడే వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని ప్రతి వీడియోస్ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానా లేదన్నది ఒక్కసారి చూడండి. అదే